జై శ్రీరామ్. మన దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం ఈ భద్రాచలం. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఈ భద్రాచల దేవస్థానం యొక్క చరిత్రను అలాగే ఈ భద్రాచల రామయ్య దర్శనం చేసుకుందాం రండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు వీడియోలో అయితే భద్రాచలం యాత్ర గురించి అయితే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి అందరూ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇంకా భద్రాచలం వివరాలు అయితే పూర్తిగా చెప్తాను, వీడియో పూర్తిగా చూసేయండి. మన విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏమీ లేవు. డోర్నకల్ వెళ్ళాలి, డోర్నకల్ నుంచి భద్రాచలం వెళ్ళొచ్చు. లేదంటే మనకి డైరెక్ట్ గా బస్సెస్ అయితే చాలా ఉంటాయి. స్టార్టింగ్ 300 రూపీస్ నుంచి అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఇక్కడ నుంచి మన విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళాలంటే 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. దాన్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలనుకున్నారో ప్లాన్ చేసుకోండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా చాలా బాగానే ఉంటుంది. మీరు కార్లో వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మీకు ఇక్కడ హోటల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే చాలా ఉన్నాయి నియర్ బై. అయితే మీరు ఒకసారి booking.com లో కానీ అగోడాలో కానీ చెక్ చేయండి. స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి చాలా హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఆ రామయ్య దర్శనం చేసుకుందాం నా అండి. గుడికి ఎగ్జాక్ట్ ఎదురుగా రెసిడెన్సీ అని ఉంది, ఎస్ఆర్ రెసిడెన్సీ అంట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. కావాలంటే గుడికి పక్కనే ఉంది కదా, కావాలంటే రూమ్ బుక్ చేసుకోండి. ఇక్కడ గుడికి లోపలికి వెళ్లే ముందే పక్కన గోశాల ఉంది. ఇక్కడ గోపూజ కూడా చేస్తారంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ గోపూజ చేయండి. గోగ్రాస్ 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇవి తింటాయి పెడితే చక్కగా. చాలా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి లోపల. దేవాలయం లోపలికి వెళ్ళే దారిది. లోపలికి ఎటువంటి ఫోన్లు అయితే అనుమతించరు. లోపలికి మీరు బయటే పెట్టేసుకొని వెళ్ళాలి. లాకర్స్ ఉన్నాయి ఇక్కడ, లాకర్లో పెట్టుకొని వెళ్ళడమే. దర్శనం అయిపోయిన తర్వాత ఇటు నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ. బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చాలా బాగుంది విగ్రహం. అలాగే పక్కన శివపార్వతుల విగ్రహం ఉంది. ఇక్కడ పైకి వెళ్ళొచ్చు. మనం ఆ పైకి వెళ్ళి మొత్తం ఈ టెంపుల్ వ్యూ చూడాలంటే చూడొచ్చు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. మీకైతే నేను అయోధ్య రామ మందిరాన్ని చూపించాను. అలాగే జనక మహారాజు మహానగరం నేపాల్లో ఉన్న జనక్పూర్ని అయితే చూపించాను. సీతమ్మ తల్లి నడయాడిన నేలది. అంతేకాకుండా సీతమ్మని రావణాసురుడు అపహరించిన శ్రీలంకను అయితే అశోక వాటికను కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు మన భద్రాద్రి రామయ్యని కూడా మీకు చక్కగా చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి. పర్ణశాల అవి ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుందాం నా అండి. మీకు ఇక్కడ నుంచి పర్ణశాల వెళ్ళడానికి ఇదిగోండి ఇటువంటి ఆటోలు ఉంటాయి. పెర్ హెడ్ 200 తీసుకున్నారు. అంటే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే డ్రాప్ చేస్తారు. వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, అక్కడ 1 గంటన్నర. ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ ఉంటుంది ట్రిప్ మొత్తం. వెళ్ళేటప్పుడు చిన్న అరుణాచలం అని చెప్పి మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తారంట. అది తప్పకుండా వెళ్ళండి అక్కడికి వచ్చినప్పుడు. ఎదురుగా అక్కడ కుసుమ హరనాథ్ బాబా వారి దేవస్థానం అని చెప్పి ఒకటి ఉంది. అక్కడికి ఎక్కితే ఈ టెంపుల్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. బాగుంది టెంపుల్ కూడా, వెళ్ళండి. ఇక్కడ పక్కనే గిరిజన మ్యూజియం ఉందంట. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడైతే మనం పర్ణశాలకి అయితే బయలుదేరాము. వెళ్ళేదారిలో చిన్న అరుణాచలం కూడా చూసుకొని వెళ్దాము. ఇక్కడ నుంచి దాదాపుగా 1 గంట సమయంతో పడుతుంది పర్ణశాల వెళ్ళడానికి. చాలా మంది తమిళనాడులోని అరుణాచలం వెళ్ళలేరని భద్రాచలంలో అయితే ఇక్కడ ఒక చిన్న అరుణాచలం దేవాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. లోపల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దేవాలయం మొత్తాన్ని చక్కగా చూపిస్తారండి. బయట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం ఉంది. తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని ఒక ఫోటో అయితే దిగండి. చాలా బాగుంది విగ్రహం. మీకు ఆల్రెడీ నేను మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయాన్ని చూపించాను. మళ్ళీ స్వామివారి దర్శనం ఇక్కడ కలిగింది. ఇక్కడ ఎవరైనా సరే లింగ ప్రతిష్ఠ కూడా చేయొచ్చు అంట. 1500కే 6.5 ఇంచెస్ అంత లింగాన్ని అయితే ప్రతిష్ఠ చేయొచ్చు అంట. ఇక్కడ చిన్న అరుణాచలం. ద్వాదశ జ్యోతిర్లింగాలు రాసులు. ఎవరు రాసి సంబంధించింది ఏ లింగం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు.
మనం తిరువనమలైలో అష్టలింగాల దర్శనం చేసుకుంటాం కదా, అలాగే ఈ గుడిలో కూడా అష్టలింగాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే మీరు శివలింగం ప్రతిష్ఠ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఇవన్నీ అవే. నిజంగా దేవాలయాన్ని చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ రమణ మహర్షి వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది కదా. నైరుతి లింగం, సూర్యలింగం. ఈ గుడిలో మోక్ష ద్వారం కూడా ఉంది. లోపల ఉందంటే ఇక్కడ ఏమీ లేదు, నార్మల్గా ఉందంటే ఇలా ఉంటుందని చెప్పి తెలియడం కోసం ఏర్పాటు చేశారు ఇక్కడ. మహాకాళేశ్వరుడు ఉజ్జయిని, భీమశంకరుడు మహారాష్ట్ర, అలాగే రామేశ్వరంలో స్ఫటికలింగం. ఇలా ఎన్నో దేవాలయాల్ని ఒకే చోట చూడగలిగేలాగా అద్భుతంగా అయితే ఈ దేవాలయంలో ఈ లింగాలను అయితే ఏర్పాటు చేశారు. పూర్తి దేవాలయం అయితే ఇలా ఉంది. వెనక వైపు ఈ దేవాలయాన్ని నిర్మించింది ఈయనే. ఇంకా ఈ అరుణాచలుడు దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే పర్ణశాలకైతే బయలుదేరిపోతున్నాం. పర్ణశాలకి వెళ్ళే దారిలో ఉంటుంది, రోడ్డు మీద చూసుకొని ఆగండి. ఇది ఎదురుగా సూదిరెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఇది ఒక నర్సాపురం, తెలంగాణలో ఒక నర్సాపురం ఉంది, అదే ఈ ఊరు. ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం పర్ణశాలకి అయితే వచ్చేసాం. అలా లోపలికి వెళ్ళాలి. అటువైపు ఇటువైపు మొత్తం షాప్స్ చాలా ఉన్నాయి. ఇక్కడేమో కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. ఇక్కడ మనం కార్ అయితే లోపల పార్కింగ్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. వాష్రూమ్స్ కావాలంటే లోపల ఉన్నాయి. పర్ హెడ్ 10 రూపీస్. మనిషికి 60 రూపాయలు అంట. మనిషికి 60 రూపాయలు బోట్ షికార్. ఇక్కడైతే బోట్లు అలా తీసుకెళ్తారు. అదిగోండి, ఒక బోట్లు ఇలా తీసుకెళ్తారు. పెర్ హెడ్ 60 రూపీస్. 1-2 నిమిషాలు తిప్పుతారంట అలాగా. గుడ్ ఎంట్రన్స్ ఇది. లోపలికి కెమెరా నాట్ అలౌడ్. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. పర్ణశాల లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్. లోపల మాత్రం ఇలా ఉంటుంది. సీతమ్మ పాదాలు, అలాగే సీతారాములు నివసించిన ఇల్లులాగా అలా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. తప్పకుండా భద్రాచలం వచ్చినప్పుడు ఈ పర్ణశాలను అయితే అసలు మిస్ అవ్వకండి. చూడండి, ఆ దర్శన భాగ్యం అయితే చేసుకోండి. సీతమ్మ పాదాలు, అలాగే వాళ్ళు నివసించిన ప్రదేశం ఎలా ఉంటుంది అవన్నీ అయితే కళ్ళకు కట్టినట్లయితే చూపిస్తున్నారు. మన కెమెరా అలౌ చేయట్లేదు, కానీ అక్కడ మాత్రం కెమెరామ్యాన్లు ఉన్నారు. 100-200 ఇచ్చి ఫోటోలు దిగమంటున్నారు. ఫోటోలు తీస్తున్నారు. అది అలా ఉంది లోపల. ప్రసాదం అంట. టెంపుల్ లోపల కూడా దర్శనం అయిపోయింది. దర్శనం అయితే అన్ని కంప్లీట్ చేసుకొని మనం బయటకి అయితే వచ్చేసాము. ఇంకెక్కడికి వచ్చారంటే ఈ భద్రాచలం వచ్చినట్టు గుర్తుగా మీరు ఏదో ఒకటి తప్పకుండా షాపింగ్ చేయాల్సిందే. అంత ఉంది షాపింగ్కి. పిల్లలు ఆడుకోవడానికి కానీ, అమ్మాయిలకు కానీ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ సీతారాములు సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు లాంటివి, చిన్న చిన్న బొమ్మలు అటువంటి చాలా ఉన్నాయి. గుర్తుగా తప్పకుండా ఏదైనా కొనుక్కోండి. లోపలికి ఫోన్ అయితే అలౌ చేయట్లేదు. ఇదిగోండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే సీతమ్మ వాళ్ళు ఉన్న ఇల్లులాగా ఏర్పాటు చేశారు. అక్కడే సీతమ్మ పాదాలు, జింక పాదాలు అవి ఉన్నాయి.
బాగుంది. నాకు చూపించా కదా అదంతా అలా లోపలైతే ఉంది. ఇటు వెళ్తే కొంచెం ఎదుగున్నాక అది శివాలయం. ఈ లోపల అదంతా శివాలయం. చూసారు కదా వీడియో. భద్రాచలం రామయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ మొత్తాన్ని అయితే బాగా చూపించాను అనుకున్నాను. నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.